సారు రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఏం సాయం చేసిండు? మా ఊరికి ఒక బిరి బాసు లేదు. గుడి కథలకు ఆటోలు దొరికితే పోవాలి, 4 రోజులకు ఒక్కరని లేకుంటలేదు. రుణమాఫీ చేస్తానని కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన వాళ్ళకి మళ్ళీ చేసిండు, మాకు చేయకనే పాయ్. మాకు ఏం సాయం చేసిండు? మహిళల్ని కోటీశ్వరాలు ఏం చేసిండు? 500 గ్యాస్ అన్నాడు, 1000 రూపాయలు తీసుకుంటుండు. ఏం పిరి లేదు, ఏది పిరి లేదు. ఫ్రీ కరెంట్ ఇక కరెంట్ ఒకటి పిరి చేసిండు, కరెంట్ ఒకటి పిరి చేసిండు. అవతం ఎందుకు చెప్తాను సార్? తులం బంగారం లేదు, ఏది లేదు. 2500 ఇస్తానన్నాడు ఏది లేదు, మహిళలకు ఏది లేదు. మరి అప్పుడు మహిళలకు అన్ని చేస్తామని పోయి ఓట్లు వేసినాం. మరి ఇప్పుడు ఏది లేదు, ఇప్పుడు ఏది లేదా? ఏది లేదు. మరి ఆయన మీటింగ్లు పెడతాను కదా, జిల్లాకు మీటింగ్ మీటింగ్ పెడితే ఎవరు చూస్తుర్రో ఎవరు పోతుర్రో. మాకేం అవసరం సార్? మాకు సాయం చేయండి, మేము ఎందుకు మీటింగ్ పోతాం? మేము ఇప్పుడు గుడి కందులు ఎక్కడ గీడికెడికి అడికి వచ్చినాం మాకు లేక. మాకేం సాయం చేసిండు? ఏం సాయం చేయలేదా? చేయలే. కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ చేసిండు, ఇంత పింఛన్ ఇచ్చిండు, ఇది నీళ్ళు అదో ఇదో చేసిండు. మాకు ఇప్పుడు ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు రూపాయి వస్తే మాకు లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటుండు, కట్టుకునే వాళ్ళకి ఇస్తారంటుండు. ఇయ్యలే, ఈ వరకు అయితే ఇయ్యలే. మరి రేషన్ కార్డులు కూడా ఇస్తారు. రేషన్ కార్డు వచ్చినాయి అంటుండు. వచ్చినాయట, మన పేర్లు వచ్చినాయట కొంతమందికి. ఇచ్చిండా మీ చేతికి? అందలే, చేతికి అందలే. ఇంకా మీకు చేతికి అయితే అందలే. 10 మందియో 20 మందియో పేర్లు వచ్చినాయట. వచ్చినావు కదా, ఈ వడ్లకు బోనస్ అన్నాడు కదా, ఏం లేదు. బోనస్ కూడా లేదా? మరి ఎట్లా, మరి ఏం చేయాలా? మరి ఏం చెప్తారో మీకెరక అది. అంతేనా? మీరు చెప్పుర్రి, మమ్మల్ని ఇవన్నీ మాట్లాడిపిస్తారు కానీ మీరు చెప్పుర్రి గిట్లా అన్నారని. నీకు రేవంత్ రెడ్డి తెలుసా? తెలియదు. రేవంత్ రెడ్డి తెలియదు. మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంచిగా ఉన్నాడు. తెలుసా అసలు? ముఖ్యమంత్రి తెలియదా? కేసీఆర్ తెలుసా? కేసీఆర్ తెలుసు. మరి కేసీఆర్ తెలుసు. కేసీఆర్ మంచోడు. ఎందుకట్లా? ఆయన మంచోడు, ఈయన మంచోడు కాదు. ఇప్పుడు ఎక్కినైనా మంచోడే కాడు. ఎందుకట్లా కాడు? ఎక్కినైనా పేరు ఎవరు? ఎక్కినైనా ఎవరో తెలుసా? ఎక్కినైనా రేవంత్ రెడ్డో గేంత రెడ్డో. అంతేనా? ఎందుకు అంత కోపం వస్తుంది? కోపం అంటే కోపం వస్తుంది. మరి ఎందుకట్లా? రుణమాఫులు లేవు, ఏమీ లేవు. ఏమున్నాయి ఆడలకు మహిళ అదే గ్రూప్ లో ఇస్తామనే ఏమి లేవని లేకపోయా. వడ్డీ లేని లోన్లు ఇస్తా అన్నాడు. మహిళలు కోటీశ్వరాలు చేస్తాడు చేయడు. ఇక అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఎందుకట్లా అయిపోయింది? ఫిరి బస్సు ఎవడు పోతుండ? అయ్యా ఫిరి బస్సు లేదు, మాకు ఏ బస్సు లేదు. 4000 వస్తారా? 4000 లేదు, ఏం లేదు. నాకు పింఛనే లేదు. మా ఆయన చచ్చిపోయిండు, మాకు పింఛనే లేదు. ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినాక? మంచిగా లేదు. ఎందుకు? రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ కాలేదు. అది 2500 ఎత్తన్నాడు, 2500 రాలేదు. నా 360 ఏం లేవు. ఇంకేముంది ఇదని అడగెత్తున్నా. అది 2500 ఇస్తా అన్నాడు. 2500 5 పైసలు లేవు. 2500 ఇస్తలేరా? ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ నాకు ఎవరు లేడు. ఎందుకు? ఫోను దగ్గర అవ్వగారు గిన్నె అత్తగారు గిన్నె నాది. బస్సు లేదు మా ఊళ్ళో. ఫ్రీ బస్ పెట్టిండు, బస్సు లేదా? బస్సు లేదు, గుడికందులకు బస్సు లేదు. సిగ్గుబాట గుడికందులు ఏం లేదు. ఇక మాకు ఏం సలవదు లేదు. తులం బంగారాలు వస్తానే ఊర్లో? తులం బంగారం లేదు, ఏం లేదు. వేస్టే, అన్ని వేస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మంచిలు తెచ్చిండు, ఇంత రుణమాఫీ అయింది, ఇంత అది పైసలు వచ్చినాయి, అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఏం లేదు. ఈ వడ్లకు కూడా బోనస్ ఇస్తారట కదా, ఏదో బోనస్ ఏది లేదు. అది కూడా లేదా? మరి ఇట్లా చేస్తే ఎట్లా? మరి నువ్వు రుణమాఫీ కాలేదా అంటాంటివి. రేవంత్ రెడ్డి ఏమో ఎక్కడ పోతే అక్కడ, ఇటు వస్తే కొండగట్ట అంజన్న మీద ఒట్ట అంటాడు, అటు పోతే యాదగిరి నరసింహస్వామి మీద ఒట్ట అంటాడు. మరి ఆయన అబద్ధం ఆడుతాడా, నువ్వు అబద్ధం ఆడుతున్నా? ఆయన అబద్ధం. మీ మహిళల్ని కోటీశ్వరాలు నేత్రాడుగా? కోటీశ్వరు కాదు, ఆయన అబద్ధం ఆడుతుండు. మీ మహిళల్ని కోటీశ్వరాలు నేత్రాడుగా? ఆయన చేస్తున్నా అట్లా పొంటి. అంతేనా? ఓకే.